లాస్ట్ క్వశ్చన్కి ఒక ఆప్షన్లో లేదు, ఆన్సర్ లేదు, లేకపోతే 15 వచ్చేవి. ఓకే ఓకే, అందరూ అదే కన్ఫ్యూజ్ అయ్యారు, లేకపోతే 15 వచ్చేసేవి. నేను అదే చూసా లాస్ట్లో, తర్వాత చూసుకున్నా ఎందుకు 15 రావలేదని చూసుకుంటే లాస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ లేదు. ప్రియా అయితే పెట్టింది, అప్పటికే నేను చూసేసాను, సరే ఓకే అని. మళ్ళీ అప్పుడు చేంజ్ చేస్తే కుదరదు కదా అని. తను బాగా రాశారమ్మా, నేను ఎక్స్పెక్ట్ చేయాలి 10 నెంబర్ వస్తే చాలు అనుకున్నా. ఆ రిజల్ట్ మీకు కనిపించేస్తుంది అక్కడే. ఆ టెస్ట్ కూడా మీరు యాప్లోనే అమ్మా, టైం షెడ్యూల్డ్ కాబట్టి లింకే ఉండదు, డైరెక్ట్ మీరు యాప్లోకి వెళ్ళేసి ముందు రోజు టైం పెడతారు, టెస్ట్ టైం టెలిగ్రామ్లో. ఆ టైంకి మనం టెస్ట్లోకి వెళ్తే అది ఉంటుంది, ముందుగా కూడా వెళ్తే ఉంటుంది కానీ ఓపెన్ కాదు. ఇంకా వీకెండ్స్ అన్నీ అలాగే జరుగుతాయి, ఏమైనా స్పెషల్ టెస్ట్ పెట్టినా ఇంకా అక్కడే జరుగుతాయి, అన్నీ అక్కడే జరుగుతాయి, ఎవ్రీథింగ్. దాని తర్వాత సిటీపీటీ అని కూడా కొన్ని వస్తాయి, క్లాస్ రూమ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్. నేను క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తూ ఉంటా కొన్ని, అవి కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కావాలంటే వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయొచ్చు. అదైతే ఎగ్జామ్ కాదు, ఆల్రెడీ క్లాస్ రూమ్లో జరిగిపోయి ఉంటుంది, దాన్నే క్లాస్ రూమ్ టెస్ట్ అంట. పీటీ అంటే ఏంటి సార్ అంటే, క్లాస్ రూమ్లో జరిగింది సేమ్ మోడల్ అక్కడ ఉంటుంది, అది నేను హోంవర్క్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు క్లాస్ రూమ్లో ఒక 5 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను, వాటిని కొంచెం చేంజ్ చేస్తాను. ఈరోజు ఇదిగో ఈ పర్టికులర్ పీటీ కంప్లీట్ చేసుకుని రండి అంట. వాటికి వీకెండ్ ఎగ్జామ్స్కి సంబంధం లేదు. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 ఏమో వీకెండ్ ఎగ్జామ్స్, సిటీ ఏమో క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన ఎంసీక్యూస్, టీటీ ఏమో సేమ్ అదే మోడల్ ప్రాక్టీస్ టెస్ట్. ఇలా ఉంటూ ఉంటే ఈ వీక్ నుంచి మీకు సిటీపీటీ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఇది కొంత డిస్కస్ చేసాం, సరే అది రివైజ్ చేసి ఫర్దర్గా మూవ్ అవుదాం. నిన్న జరిగిన వీకెండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఈజీయే, ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అంటే పీరియడ్ ఆఫ్ 12 months. మీరు బుక్స్ మెయింటైన్ చేసే పీరియడ్ని అకౌంటింగ్ పీరియడ్ అంటారు. ఇది పీరియడ్ ఆఫ్ 12 months. 12 months కంటే తక్కువ పీరియడ్ కూడా ఉండొచ్చు, 12 months కూడా తక్కువ పీరియడ్ ఉండొచ్చు, దాన్ని షార్ట్ ట్యాక్స్ ఇయర్ అంటారు. ఈ అకౌంటింగ్ పీరియడ్ అనేది 2 typesగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 12 months. ఎయిదర్ క్యాలెండర్ ఇయర్, మోస్ట్ ఆఫ్ ది ఎంటిటీస్ అండ్ ఇండివిజువల్స్ క్యాలెండర్ ఇయర్నే అకౌంటింగ్ పీరియడ్ లాగా తీసుకుంటారు. Calendar year starts from, it is a period of 12 months, starts from 1st January and ends on 31st December. Ending date is the 31st December. Whereas physical year కూడా మీరు అకౌంటింగ్ ఇయర్గా తీసుకోవచ్చు, దట్ ఈస్ ఆల్సో పీరియడ్ ఆఫ్ 12 months, బట్ ఇట్ ఈస్ నాట్ ది ఎండింగ్ ఆఫ్ 31st December. మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్ అంటే, ఇట్ విల్ ఎండ్ ఆన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ ది ఎనీ మంత్, లాస్ట్ డేట్ ఆఫ్ ఎనీ మంత్. 52 week ఆర్ 53 week కూడా తీసుకోవచ్చు. సార్ షార్ట్ ట్యాక్స్ ఇయర్ అంటే ఇది 12 months కాదు, లెస్ దాన్ 12 months. ఎప్పుడు లెస్ దాన్ 12 months వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే 3 సిచ్యువేషన్స్లో అది హ్యాపెన్ అవుతుంది సార్. ఎందుకంటే వీళ్ళకి పాసిబుల్ కాదు 12 months తీసుకోవడానికి, అందుకని లెస్ దాన్ 12 months తీసుకుంటాం. జనరల్లీ అకౌంటింగ్ పీరియడ్ అంటే 12 months తీసుకోవాలి, బట్ వీళ్ళకి పాసిబుల్ కాదు. ఎవరు సార్ వాళ్ళు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద న్యూలీ స్టార్టెడ్ ఎంటిటీ. సార్ న్యూగా స్టార్ట్ చేశాను నేను ఎంటిటీని, యాజ్ యూజువల్ 1st January స్టార్ట్ చేయం కదమ్మా, ఐ అడాప్టెడ్ ద క్యాలెండర్ ఇయర్ అండ్ 1st January స్టార్ట్ చేయం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 1st July స్టార్ట్ చేసాము, అక్కడ నుంచి 31st December. సెకండ్ వన్ క్లోజర్ ఆఫ్ ఎంటిటీస్ బిజినెస్. థర్డ్ వన్ చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ చేంజ్ అయినప్పుడు, చేంజ్ కాకముందు ఒక ఇయర్, చేంజ్ అయిన తర్వాత ఒకటి, అప్పుడు కూడా లెస్ దాన్ 12 months వచ్చే ఛాన్స్. ఎనీ చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ మస్ట్ బి రిపోర్టెడ్ ఆన్ ఫామ్ 1128. ఇంక ఇది అడిగావా ఫామ్, ఏదో ఒక ఫామ్ అడిగినట్టున్నా ఎగ్జామ్లో, 2 forms అడిగినా. ఫామ్ 1128 చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్. Example, Z Corporation started on 1st October. So it has to file the return from 1st October to 31st December, 5 months. It is considered as short tax year. So వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారమ్మా, 1st August నుంచి స్టార్ట్ అయ్యారు. సార్ ఆగస్ట్ నుంచి 31st December వరకు కౌంట్.
when Mr. K died on 1st October, K corporation has filed the return, ఇండివిజువల్ or ఎంటిటీ ఏదైనా సరే 1st January to 1st October ఆ పీరియడ్కి ఫైల్ చేయాలి. దాన్ని ఏమంటారమ్మా? షార్ట్ ట్యాక్స్ ఇయర్. ద ఫైలింగ్ ఆఫ్ ఎ రిటర్న్ అండ్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ద డిసెండెంట్, ఎవరు అతను చనిపోయాడు కాబట్టి అతను ఫైల్ చేయగలరా? నో. వాళ్ళ డిసెండెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఫైల్ చేస్తారు. ఏ పీరియడ్కి ఫైల్ చేస్తారు? ఫుల్ ఇయర్కా, ఓన్లీ అతను ఎగ్జిస్ట్ ఉన్న ఇయర్ కన్నా? ఎగ్జిస్ట్. ఎప్పటి నుంచి ఎక్కడి వరకు మాత్రమే ఉన్నారు? 1st January to 1st October. దెన్ అతను ఫైల్ చేస్తాడు. అది ఎప్పుడు అంటే సార్ 15th of the 4th month, అంటే April 15th. 15th of the 4th month అంటే ఏంటంటే April 15th. అది తర్వాత చెప్తారు డ్యూ డేట్స్, అప్పుడు చూద్దాం. అండ్ సార్ హెచ్ కార్పొరేషన్ హ్యాస్ చేంజ్డ్ అకౌంటింగ్ పీరియడ్ ఆన్ 1st November. ఎప్పుడు చేంజ్ చేస్తారమ్మా? 1st November. హ్యాస్ ఫైల్ ద రిటర్న్ అప్ టు ద చేంజ్ ఫ్రమ్ స్టార్టింగ్ డేట్ టు 1st January నుంచి చేంజ్ డేట్ వరకు ఒక రిటర్న్ ఫైల్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ 12 months. 3 సిచ్యువేషన్స్లో షార్ట్ ట్యాక్స్ ఇయర్ వస్తుంది. Generally, anyone can adopt the calendar year. However, if the following applies, they must adopt the calendar year. సరే, ఏదైనా తీసుకోవచ్చు మీరు, ఫిజికల్ ఇయర్ తీసుకోవచ్చు, బట్ ఈ పర్టికులర్ కేసెస్లో మీరు క్యాలెండర్ ఇయరే తీసుకో. ఫస్ట్ వన్ ఇస్ ద వెన్ దే హ్యావ్ నో బుక్స్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్, వెన్ దే హ్యావ్ నో యాన్యువల్ అకౌంటింగ్ పీరియడ్, వెన్ దే ఆర్ present tax year does not qualify as fiscal year, and when you are required to take a calendar year as per the any provision of the act. ఏదైనా యాక్ట్ ప్రకారం కంపల్సరీ క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలంటే తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఆప్షన్ తీసుకుంటా అంటే కుదరదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్స్ వుడ్ బి కన్సిడర్డ్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్? మా ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఏంటమ్మా? కంపల్సరీ అది మంత్ ఎండ్ అయి ఉండాలి. December 31st. సో నాట్ అన్నాడు. నాట్ అంటే ఏంటమ్మా? ఏది కాదు అని. December 31st ఎండ్ ఆఫ్ ది ఇయర్ కింద తీసుకోవచ్చు క్యాలెండర్ ఇయర్. ద లాస్ట్ ఫ్రైడే ఇన్ జూన్, 52 week 53 week అలాగే తీసుకోవచ్చు. 15th April మాత్రం రాదమ్మా. ఇది ఎప్పుడైనా సరే నీకు అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అనేది మంత్ ఎండ్ కానీ December 31st ఏదైనా మంత్ ఎండింగ్ రావాలి. కానీ April 15th మంత్ ఎండింగ్ కింద వస్తుందా? నో. ఆల్రెడీ చెప్పుకున్నాం, జస్ట్ రివిజన్. అకౌంటింగ్ మెథడ్స్. సార్ అకౌంటింగ్ మెథడ్ అంటే ఏంటమ్మా? వెన్ యూ ఆర్ రికగ్నైజింగ్ ద రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్. నేను ఈ పర్టికులర్ రూల్స్ ఫాలో అవుతూ ఈ రెవెన్యూని రికగ్నైజ్ చేశాను, ఆర్ ఎక్స్పెన్స్ని రికగ్నైజ్ చేశాను, ఆ రూల్స్ని, ఆ ప్రిన్సిపల్స్ని అకౌంటింగ్ మెథడ్ అంటారు. దే ఆర్ బేసికలీ 2 types ఆఫ్ అకౌంటింగ్ మెథడ్స్. ఏంటమ్మా అవి? క్యాష్ అండ్ అక్రూవల్. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ అండ్ అక్రూవల్? క్యాష్ అంటే ఓన్లీ రిసీవ్డ్ పెయిడ్ ఉంటుంది. అక్రూవల్ అంటే రిసీవ్డ్, రిసీవబుల్, పెయిడ్, పేయబుల్. హియర్ ద హైలైటెడ్ థింగ్ ఈస్ క్యాష్ మెథడ్ అండ్ అక్రూవల్ మెథడ్లో హైలైట్ చేయాల్సింది ఏంటి సార్ అంటే క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఫాలో అవ్వచ్చా లేదా అంటే అవ్వచ్చు. మనం వైడ్గా డిస్కస్ చేసాం ఏది రైట్ ఏది రాంగ్ అని. తెలియదా ఏమన్నా ఏది రైట్ ఏది రాంగ్ అని? నో, ఎక్కడ తీసుకురాలి. ఫర్ యాక్యురసీ అంటే అక్రూవల్ మెథడ్. ఇక్కడ క్యాష్ బాక్స్లో ఉన్న క్యాష్తో టాలీ అవ్వాలి అంటే క్యాష్ బేసిస్. మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఫాలో క్యాష్ బేసిస్, ఎంటిటీస్ ఫాలో అక్రూవల్ బేసిస్. ఇక్కడ రిసీవ్డ్ అనేది ఎక్కడ తీసుకుంటారు? క్యాష్ మెథడ్లోనా అక్రూవల్ మెథడ్లోనా? రిసీవ్డ్. బోత్. రిసీవబుల్, పెయిడ్, పేయబుల్, ఓన్లీ అక్రూవల్. సార్ బట్ ఇక్కడ రిసీవ్డ్ అంటే రిసీవ్డ్ ఇన్క్లూడ్స్ కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ కూడా వస్తుంది. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే ఏమేమి వస్తాయి సార్? క్యాన్సిల్డ్ డెట్, డెట్ పెయిడ్ బై సమ్వన్ ఎల్స్, అమౌంట్ పెయిడ్ టు థర్డ్ పార్టీ. నేను రెంట్ నాకు రావాల్సి ఉంది, నేనేం చేయమన్నాను? వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు ఇవ్వద్దు అన్నాను. ఓన్డ్ బై ట్యాక్స్ పేయర్, ఏదైనా రెంటల్ ఇన్కమ్ డైవర్ట్ చేసిన ఈఎంఐకి డైవర్ట్ చేస్తుంది, దాన్ని గార్నిష్డ్ వేజ్ అంటారు. ఏమంటారమ్మా? గార్నిష్. నాకు నేను శాలరీని డైవర్ట్ చేశాను, నేను పే చేయాల్సిందని గార్నిష్డ్. ఇవన్నీ కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ కింద వస్తాయి. యాక్చువల్గా నేను రిసీవ్ చేసుకోను, కానీ నా అండర్లో ఉంటాయి. అమౌంట్ మేడ్ అవైలబుల్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ ఆర్ కండిషన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. Constructive received of income, and these are amounts to be included as income. Example, Mr. X received the check but not encashed. అయినా సరే ఈ ఇయర్లోనే తీసుకో. ఇంట్రెస్ట్ ఆన్ ఈ బాండ్స్, అదేంటమ్మా ఎగ్జామ్టెడ్ కాబట్టి తీసుకోవచ్చా లేదా? నో. యూఎస్ బాండ్స్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకో. దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అమ్మా. క్యాన్సిల్ డెట్ బై లెండర్. లెండర్ డెట్ క్యాన్సిల్ చేశాడు. వాట్ ఎవర్ ది అమౌంట్ క్యాన్సిల్డ్ ఈస్ ద ఇన్కమ్. In case of individual approach the council or court or bankruptcy court, then court will decide the insolvency. In that case, income is equal to cancelled debt minus insolvency. Insolvency amount కంటే ఎక్స్ట్రా ఎంత క్యాన్సిల్ చేస్తారో అదే ఇన్కమ్.
ఇన్సాల్వెన్సీ అమౌంట్ ఎలా వస్తుంది? లయబిలిటీస్ మైనస్ అసెట్స్. దాని మీద ఒక ఎగ్జాంపుల్, ఇవన్నీ చేసామమ్మా, చేసాం కదా. ఇక్కడ ఏంటంట, మిస్టర్ ఆర్ హ్యాస్ సాట్ హెల్ప్ ఫ్రమ్ కస్టమర్ క్రెడిట్ కౌన్సిలింగ్, టోటల్ క్యాష్ అండ్ అసెట్స్ ఎంతమ్మా? 60,000. డెట్ ఎంత? 1 lakh. ఇన్సాల్వెన్సీ ఎంత? 40,000. అసెట్స్ 60, లయబిలిటీస్ 1 lakh అంటే 40,000. క్యాన్సిల్ డెట్ ఎంత? 60. సో ఇన్కమ్ ఎంత సార్? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ డెట్ 60 మైనస్ ఇన్సాల్వెన్సీ 40. ఎంతమ్మా? 20,000. క్యాన్సిల్ డెట్ ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. నార్మల్గా కోర్టుకి వెళ్ళలేదు నువ్వు. నార్మల్ కేసు, ఇన్సాల్వెన్సీ. నార్మల్ కేసులో క్యాన్సిల్ డెట్ అయితే, నార్మల్ కేసులో ఇన్కమ్ అంటే ఏంటమ్మా? క్యాన్సిల్ డెట్ బై ది లెండర్. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు cancel debt minus insolvency. Insolvency is equal to liabilities minus assets. ఇది కూడా చూసాం మనం. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ మనం ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్కమ్ కింద ట్రీట్ చేయకూడదు ఆ అమౌంట్. జనరల్లీ ఇఫ్ డెట్ ఈస్ క్యాన్సిల్డ్ ఆర్ ఫోర్గోన్ అదర్ దాన్ గిఫ్ట్ ఆర్ బ్యాంక్విస్, దెన్ ద క్యాన్సిల్డ్ అమౌంట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఇన్కమ్, ఎక్స్క్లూడెడ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఈ కేసెస్లో మాత్రం తీసుకోవద్దు డెట్ క్యాన్సిల్ అయిన. ఎప్పుడు సార్? దట్ ఈస్ క్యాన్సిల్డ్ ఇన్ ఏ బ్యాంక్రప్సీ కేస్ under a title of US code, that is cancelled when the taxpayer is insolvent. However, amount of cancelled debt exceeds the insolvency amount, then it is income. Insolvency కంటే ఎక్కువ క్యాన్సిల్ చేస్తే అది income. When debt is qualified form debt and is cancelled by qualified person, ఈ తర్వాత వస్తుంది మనకి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా IRS వాళ్ళు అప్రూవ్ చేసి క్వాలిఫైడ్ పర్సన్ ఏదైనా చేసిన, ఇది కూడా సిమిలర్ టు ఇన్సాల్వెన్సీ. When that is qualified real property business debt కానీ, when cancelled as gift or రిక్వెస్ట్, ఏదైనా గిఫ్ట్ కానీ ఏదైనా లోన్ లాగా కానీ ఇస్తే మాత్రం దాన్ని మాత్రం మీరు ఇంక్లూడ్ చేయండి. సర్టెన్ లోన్ క్యాన్సిలేషన్స్, క్వాలిఫైడ్ ప్రిన్సిపల్ రెసిడెంట్ ఇండెట్నెస్ యాజ్ పర్ యాక్ట్ క్యాన్సిల్ చేస్తే మాత్రం దాన్ని ఇన్కమ్ కింద తీసుకు, అదే మనం రుణమాఫీ అవి ఇవి అంటారు కదా. ఇక్కడ నుంచి క్లాస్ అమ్మా. దెన్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఒక్కసారి ఫాస్ట్గా మనం అవి కూడా చూసేద్దామా? ఆన్సర్స్ మీరే చెప్తారు ఫాస్ట్గా, ఆల్రెడీ చూసుకుని ఉంటారు. సరే చెప్పండి. ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు సిటీ ట్యాక్స్. సిటీ ట్యాక్స్ ఎవరికి మాత్రమే ఉంటుంది? రెడ్ కోడ్. రెడ్ అంటే ఎవరు? పిఎంఓకే. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు. మిచిగన్ ఇస్ అ పిఎంఓకేలో ఉంటుంది, ఓహియో పిఎంఓకేలో ఉంటుంది, మేరీలాండ్ ఇస్ అ వైలెట్. ఆన్సర్ ఏంటమ్మా ఇప్పుడు? సి. అంటే అది కౌంటింగ్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, సేమ్ అదే రాసమ్మా. సో ది ఫాలోయింగ్ స్టేట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్. ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్ అమ్మా, ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్. 1 2 3 4 ABCD. కొలరాడో ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్ అంటే ఏ కోడ్ అది? గ్రీన్లో ఎవరు వస్తే వాళ్ళు వ్యోమింగ్. సో ఎందుకంటే మిగతా కొలరాడో, నార్త్ డకోటో, న్యూ మెక్సికో అన్ని బ్లాక్ కోడ్లో వస్తాయి. ఈజ్ ద ఆన్సర్. ఫాస్ట్గా రాస్తారు. హౌ మచ్ ఇన్కమ్ షుడ్ కృష్ణన్, హూ యూజ్ ద క్యాష్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, రిపోర్ట్ ఆన్ హిస్ ట్యాక్స్ రిటర్న్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్? 700 was garnished ways. Garnished ways is the constructively received. 800 gross amount of pay back check dated December. డిసెంబర్లో చెక్ ఇచ్చాను అంటే ఇంకా తీసుకున్నట్టే. అతను జనవరిలో తీసుకున్న డిసెంబర్లో వచ్చినట్టే కాబట్టి ఇయర్లో చూపించు. 500 గ్రాస్ వేస్ పే డైరెక్ట్లీ టు హిస్ మదర్ ఆన్ హిస్ రిక్వెస్ట్. అతను వేరే వాళ్ళకి పే చేయమన్నాడు, అతనికి ఇచ్చినట్టే తీసుకుంటా. ఇంట్రెస్ట్ 600 earned in December but received in next year January. ఇది ఇంక్లూడా నాట్ ఇంక్లూడా? ఇప్పుడు ఏవే మాత్రమే యాడ్ చేయాలి? 700, 800, 500 ఎంత వస్తుందమ్మా? 2000. అందరు రైటే రాసి ఉంటారు నాకు తెలిసి. లాస్ట్ మాత్రం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు లాస్ట్ది? క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్ లాస్ట్ వన్ ఈజ్ ద రిసీవబుల్. ఎర్న్ చేశాడు కానీ రిసీవ్ చేసుకోవాలా కాబట్టి ఇయర్ రాయమది, నెక్స్ట్ ఇయర్ రాస్తాం. అదే ఎక్రోల్ బేసిస్ అయితే అది కూడా తీసుకుంటాం. అదే రాసాం చూడండి మా as it is. First, interest earned in December but not received, it is treated as a receivable. It is not considered in cash flow. మీకు ఈ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా డిస్ప్లే అయ్యేది సాఫ్ట్వేర్.
Kumar, a cash basis taxpayer, is a salesman. He sold 1 lakh rupees of merchandise అంటే goods అమ్మ సేల్ చేశాడు. In March of the current year, his commission is 3% on sales. ఏదో స్టోరీ చెప్పాడు మొత్తానికి. In November, current tax year, he received 3,000 commission for those sales and advance 7,000. క్యాష్ బేసిస్ కాబట్టి ఎంత రిసీవ్ చేసుకుంటే అంత. ఏ ఇయర్ అనేది నాకు అనవసరం. 3,000 ప్లస్ 7,000 ఎంతమ్మా? 10,000. ప్లీజ్ 10,000. ఇవన్నీ క్లాస్లో డిస్కస్ చేసాం కొన్ని. Mr. R, his total debt is 1,60,000. His lender accepted 60,000 for full settlement. He is not insolvent. Insolvent కాదంట. How is the reported on your tax return? అంటే ఏంటమ్మా ఇతను ఎంత రిపోర్ట్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. ఎంత రిపోర్ట్ చేస్తాడు? ఎంతమ్మా డెట్? 1,60,000. వాళ్ళ లెండర్ ఎంత యాక్సెప్ట్ చేశారు? 60,000 యాక్సెప్ట్ చేశాడు. అంటే ఎంత క్యాన్సిల్ చేశాడు? 1 lakh ఉందా? ఆన్సర్ చూడండి అమ్మా. ఇస్ ద ఆన్సర్. సార్ నార్మల్ కేస్, క్యాన్సిల్ డేట్లో నార్మల్ కేస్లో క్యాన్సిల్ డేట్ అండ్ నార్మల్ కేస్ అంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ డేట్. సేమ్ అదే ఆన్సర్. మిస్టర్ కేస్ టోటల్ అసెట్స్ ఈజ్ 1,60,000 and his total debt is 1,30,000. His lender accepted 90,000 for full settlement. He is not insolvent. So how is the reported income on tax return? అతను tax return లో ఎంత ఇన్కమ్ రిపోర్ట్ చేస్తాడు? అసెట్స్ డెట్ ఇచ్చారు, ఇన్సాల్వెంట్ కాదు అంట. మరి ఎందుకు ఇచ్చాడు ఇన్సాల్వెన్స్ కాకుండా అసెట్స్ డెట్ లైబిలిటీస్? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఇది నార్మల్ కేసా ఇన్సాల్వెంట్ కేసా? నార్మల్ కేస్ అయితే మనం ఇన్సాల్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా? కానీ మీకు చూడండి, ఇన్సాల్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేదానికి అసెట్స్ అండ్ లయబిలిటీస్ లాగా ఇచ్చాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. మనకు అదంతా అవసరం లేదు. అతను టోటల్ డెట్ ఎంతమ్మా? 1,30,000. అతను ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు? 90,000 ఫర్. ఎంత క్యాన్సిల్ చేశాడు? క్యాన్సిల్ డెట్ ఈజ్ ఈక్వల్ టు 40,000 రైట్ అవే. మరి ఈ అసెట్స్ ఎందుకు ఇచ్చాడు సార్? ఈ లయబిలిటీస్ ఎందుకు ఊరికే ఇచ్చాడు? కన్ఫ్యూజ్ చేయడానికి. 40,000 ఈజ్ ఆన్సర్. చూడండి అమ్మ, క్లియర్గా చెప్తాడు. ఇట్ ఈస్ ద నార్మల్ కేస్. ఇన్సాల్వెన్సీ అప్లైస్ ఓన్లీ ఇఫ్ ఈజ్ అప్లైడ్ టు కౌన్సిల్. సో ఈజ్ నాట్ ఇన్సాల్వెంట్. సో నార్మల్ కేసులోకి వస్తుంది. జోయల్ అప్రోచ్డ్ కౌన్సిల్. అమ్మ ఇది యాజ్ యూజువల్ క్వశ్చన్ ఇప్పుడు చేసిందే. అతను ఏదో కోర్టుకి వెళ్ళాడంటే అతని అసెట్స్ ఎంతమ్మా? 50,000. లయబిలిటీస్ ఎంత? డెట్ 1 lakh. సెటిల్స్ ఎంత? అతను 80,000కి లెండర్ సెటిల్మెంట్కి ఒప్పుకున్నాడు. 80,000 డెట్ని ఎంత సెటిల్మెంట్కి ఒప్పుకున్నాడమ్మా? 20,000. అంటే ఎంత క్యాన్సిల్డ్లో కనిపెడదాం ఫస్ట్. ఎంత క్యాన్సిల్ చేశాడు? క్యాన్సిల్డ్ డెట్ 80,000 డెట్ని 20,000కి ఒప్పుకున్నాడు ఒక లెండర్. 80,000 వాల్యూ ఆఫ్ లయబిలిటీని 20,000 ఇవ్వు చాలు అన్నాడు. ఎంత సార్? 60,000 ఈజ్ ద క్యాన్సిల్. సార్ ఇతను ఇన్సాల్వెన్సీ కాబట్టి ఇన్సాల్వెన్సీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్సాల్వెన్సీ ఫార్ములా ఏంటి సార్ అంటే అసెట్స్ లయబిలిటీస్ మైనస్. అతను ఇన్సాల్వెంట్కి వెళ్ళాడు అంటేనే లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయని. లయబిలిటీస్ ఎంతమ్మా? 1 lakh. సో లయబిలిటీస్ ఎంత? 1 lakh. ఇదిగో చూడండి. అసెట్స్ ఎంతమ్మా? 50,000. ఇన్సాల్వెన్సీ ఎంతమ్మా? 50,000. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ కంటే ఎక్కువ ఏదైతే క్యాన్సిల్ చేశారో దట్ ఈస్ ద ఇన్కమ్. ఎంత క్యాన్సిల్ చేశారు? 60,000. ఎంత ఇన్సాల్వెన్సీ? 50,000. ఎంత ఎక్స్ట్రా క్యాన్సిల్ చేశారు? 10,000. దట్ ఈస్ ద ఇన్కమ్. ఎక్కడుందమ్మా? బి. క్యాన్సిల్ డెట్ బి. ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఏది క్యాన్సిల్ చేస్తారో దట్ ఈస్ ద ఇన్కమ్. బి యాజ్ ఇట్ ఈస్ రాసింది. Mr. H, total debt is 8 lakhs. Due to recession, he is unable to pay full amount. He requested his lenders to cancel some amount. కొంత అమౌంట్ క్యాన్సిల్ చేయమన్నాడు. వాళ్ళు ఏదో క్యాన్సిల్ చేశారు. M, lender having 2 lakhs accepted 1,20,000. 2 lakhs గాను ఎంత యాక్సెప్ట్ చేశారమ్మా? క్యాన్సిల్ డెట్. ఇది నార్మల్ కేసా ఇన్సాల్వెన్సీయా? ఇన్సాల్వెన్సీయా? నార్మల్ కేస్. ఎక్కడ కోర్టుకు వెళ్ళాను ఇన్సాల్వెంట్ అని కానీ ఎక్కడి నుంచి చెప్పాడా? నో.
సో ఇక్కడ క్యాన్సిల్ డేట్ ఎంత ఎంకి సంబంధించి 2 lakh మైనస్ 2 lakh గాను 1,20,000 యాక్సెప్ట్ చేశాడు ఫుల్ సెటిల్మెంట్ 80,000 ఇస్ ద క్యాన్సిల్. ఆర్ టోటల్ ఎంత క్యాన్సిల్ చేశాడు టోటల్ డేట్ ఎంత మా 3,50,000 ఇతను డైరెక్ట్గా క్యాన్సిల్ ఎంత ఇచ్చేసారు ఏం క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా 80,000. ఎన్ నాట్ క్యాన్సిల్డ్ ఎనీథింగ్ మొత్తం ఎంత క్యాన్సిల్ చేశాడమ్మా 1,60,000. నార్మల్ కేస్ 1,60,000 is the cancel date, so income is a 1,60,000. ఆప్షన్ ఇది కూడా రైటే రాశారు. Raju, a cash basis taxpayer, had 8,000 loan from his local credit union. ఎంత లోన్ అంట 8,000. He lost his job, was unable to make the payment on the loan. Credit union determined the legal fees to collect the mite higher than the amount of Raju. So he collected 4,000 only. ఎంత కలెక్ట్ చేశాడమ్మా 4,000. అంటే ఎంత క్యాన్సిల్ చేశారు 4,000. He is not bankruptcy and insolvent కాదు. సో ఇన్సాల్వెంట్ కాదు బ్యాంక్రప్సీ కాదు అంటే క్యాన్సిల్డ్ డెట్ ఈక్వల్ టు ఇన్కమ్. ఎంతమ్మా క్యాన్సిల్ డేట్ 4,000. సరే మీకు స్టోరీ ఏదేదో చెప్తాడు కావాలని. ఇండివిజువల్ హూ వాంట్ టు చేంజ్ దేర్ ట్యాక్స్ ఇయర్ చేంజ్ చేయాలంట. అమ్మా ట్యాక్స్ ఇయరా లేకపోతే అకౌంటింగ్ మెథడా అకౌంటింగ్ పీరియడ్ ట్యాక్స్ ఇయర్ చేంజ్ చేయాలంట. ట్యాక్స్ ఇయర్ చేంజ్ చేయాలంటే ఏ ఫామ్ యూజ్ చేయాలి 112 రైట్. అదే మీకు ట్యాక్స్ ఇయర్ కాదే అకౌంటింగ్ మెథడ్ అయితే అకౌంటింగ్ మెథడ్ చేంజ్ చేయాలంట. అప్పుడు ఏంటమ్మా 3,115. Revant has following income during the year. Income from ఏంటమ్మా హెయిర్ పార్లర్ ఏదో పార్లర్ ఇన్కమ్ వచ్చిందంట 55,150. ఇన్కమ్ ఫ్రమ్ రెంటల్ యాక్టివిటీస్ 12,130. కమిషన్ రిసీవ్డ్ ఆన్ సర్వీసెస్ ప్రొవైడ్ టు ది క్లయింట్ 5,500. ఇంట్రెస్ట్ ఆన్ ఈ బాండ్స్ వచ్చా ఎగ్జామ్టెడా ఎగ్జామ్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ అమ్మా ఇది తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఫ్రమ్ మెర్క్యూరీ బ్యాంక్ ఇది కూడా తీసుకోవాలి అండ్ కమిషన్ కూడా తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ ఈఎంఐ ఇది ఒక్కటే ఎగ్జామ్టెడ్ అమ్మా ఇది తీసుకోకూడదు. అడ్వాన్స్ కమిషన్ ఆన్ సర్వీసెస్ టు బి ప్రొవైడెడ్ ఇన్ 2024 ఎంతమ్మా 9,500. సార్ ఇక్కడ క్యాష్ బేసిస్ కాబట్టి మనం తీసుకోవాలి ఇది. అదే అక్రూవల్ బేసిస్ అయితే తీసుకోము. రిసీవ్ చేసుకుంటే తీసుకోవాలి చాలు. ఇవి యాడ్ చేస్తే సరిపోతుందమ్మా 55,150 12,130 5,500 అండ్ 1,522 9,500 ఎంత వస్తుంది 83,800. ఆన్సర్లు కూడా గుర్తుండిపోయినాయి క్లాస్లో చేసిందే కదా అది. హౌ మచ్ ఇన్కమ్ షుడ్ Dravid who uses cash method of accounting report his tax return in the following transaction? 300 was the garnished base, 500 was the gross amount paycheck and 900 is the gross. అన్నీ యాడ్ చేయాలమ్మా సిమిలర్ క్వశ్చన్. అన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 79. క్లాస్ రూమ్ క్వశ్చన్ ఇది 79. Mr. L total cash assets are 1,70,000 and his debt is 2,20,000. His lender accepted 90,000 for full settlement. He is not insolvent. Not insolvent అంటే నార్మల్. He is insolvent. Okay. He is insolvent. Insolvency case అంటే ఏంటమ్మా ఇన్కమ్ is equal to cancel debt minus insolvency. Insolvency ఫార్ములా ఏంటి liabilities minus assets. Liabilities ఎంతమ్మా 2,20,000. assets ఎంతమ్మా 1,70,000. వచ్చింది 3,000. ఎంత క్యాన్సిల్ చేశాడు యాక్సెప్టెడ్ 90,000 ఫర్ ఫుల్ సెటిల్మెంట్. సార్ ఎంత క్యాన్సిల్ చేశాడో కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత క్యాన్సిల్ చేశాడు సార్ అంటే 2,20,000కి అగెన్స్ట్గా ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే 90,000. ఇది 1,30,000 క్యాన్సిల్డ్. 1,30,000 minus 50 80,000. D is the answer. 80,000 D is the answer. Formula substitute. Last one. ఇది మీరు ఇబ్బంది పడింది. Mr. K, his total debt is 1,20,000. His lender cancelled 50. He is not insolvent. What is the cancelled amount? Directly given cancelled amount ఎంతమ్మా 50,000. What is the answer? 50,000. కాకపోతే మీకు ఎగ్జామ్లో అక్కడ ఇది ఉండదు.
40 ఉంటుంది ఆ ప్లేస్లో 50,000. ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ 50 ఉంటుంది. ఇది ఓవరాల్ వీకెండ్ ఈజీయే కాబట్టి అందుకని ఫాస్ట్గా డిస్కస్. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. డెట్, క్యాన్సిల్ డెట్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాని గురించి ఇంకొంచెం టెక్నికల్లీ ఎలా ఉంటుందనే చూద్దాం. జనరల్గా డెట్ అంటే ఏంటి సార్ అంటే లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది లోన్ మనం 2 యాంగిల్స్లో చూడాలి. 2 యాంగిల్స్లో లోన్ని చూడాలి. ఇద్దరు పార్టీస్ ఉంటారు, లోన్ ఇచ్చిన అతను, లోన్ తీసుకున్న అతను. సార్ లోన్ టేకెన్ ఇతను తీసుకున్నాడు, లోన్ గివెన్ ఇతను ఇచ్చాడు. లోన్ టేకెన్, లోన్ గివెన్ ఇతనికి ఇచ్చాడు లోన్. సార్ అంటే ఒక $1,00,000 తీసుకున్న అతనికి అది డెట్ అమ్మ ఆర్ లయబిలిటీ. ఇచ్చిన అతనికి అది ఏంటి సార్? ఇచ్చిన అతనికి ఏంటి? అతనికి అది డెట్, లయబిలిటీ, రీపే చేయాలి, పేయబుల్. అది గివెన్, ఇచ్చిన అతనికి అది ఎసెట్. దాని ఇంట్రెస్ట్ ఇతనికి ఎక్స్పెన్స్ అయితే అది ఇన్కమ్. బట్ లోన్ గురించి మాత్రమే మాట్లాడతాం మనం. సార్ లోన్ ఎవరికి ఇన్కమ్ కాదు. లోన్ అనేది ఒక క్యాపిటల్ రిసీట్, అతనికి ఏమో క్యాపిటల్ పేమెంట్. లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కింద ఉంటుంది. అంటే లోన్ అనే ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో అది మనం ఏది హిట్ చేస్తుంది? బ్యాలెన్స్ షీటే, పిఎన్ఎల్కి వెళ్ళదు అసలు. లోన్ ఇచ్చినప్పుడు వెళ్ళదు, లోన్ తీసుకున్నప్పుడు లయబిలిటీ కింద రాసుకుంటాను. లోన్ ఇచ్చినప్పుడు అతను అసెట్ కింద రాసుకుంటాడు, రికవరబుల్. ఇతనికి ఏమో పేయబుల్. అతను అసెట్ సైడ్ రాసుకుంటాడు లోన్స్ గివెన్ అని ఆర్ అడ్వాన్సెస్ గివెన్ అని. ఇతనేమో లయబిలిటీ సైడ్ రాసుకుంటారు లోన్స్ టేకెన్ అని. ఓకే ఫైన్ సార్, మీరు ఏం చెప్పారు సార్ అంటే ఇక్కడ వెన్ ఇట్ ఈస్ క్యాన్సిల్ చేసినప్పుడు, వెన్ ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ ఇతనికి ఏమని చూపిస్తున్నావు అమ్మా? ఇతనికి ఏం చెప్పు? ఇతనే కదా క్యాన్సిల్ చేసింది, ఇతను ఏం చూపించు? దట్ ఈస్ ద క్వశ్చన్. అర్థమైందా? క్యాన్సిల్ చేసినప్పుడు నేను పే చేయాల్సింది చేయొద్దు అన్నారు. నాకు ఇన్కమ్, అతను అసెట్ సైడ్ ఉంది కదా, మరి అది తగ్గిపోతుంది కదా, ఎక్కడో చోట తీసుకెళ్ళాలి కదా. డెఫినెట్లీ పిఎన్ఎల్కే తీసుకెళ్ళాలి. దానికి డిడక్షన్, లాస్. ఏంటమ్మా అది? లాస్, డిడక్షన్, లాస్ కింద చూపిస్తాం. అది డిడక్షన్ కింద ఎలో చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్. అతను ఇన్కమ్ కింద ఎలో చేస్తున్నప్పుడు ఇతనికి లాస్ కింద ఎలో చేయాలి. సో సార్ ఇతనికి ఇన్కమ్, ఇతనికి డిడక్షన్ ఇస్తాను లాస్. సార్ వాట్ ఎవర్ ది క్యాన్సిల్ డెట్, ఇతనికి ఎలా అయితే ఇన్కమ్ రాస్తున్నామో ఎవరైతే వాళ్ళకి డిడక్షన్ కూడా ఇవ్వండి. ఆ ఇన్కమ్ని మనకు బిజినెస్ డెట్ అయితే ఒకలాగా రిపోర్ట్ చేయండి, నాన్ బిజినెస్ డెట్ అయితే ఒకలాగా రిపోర్ట్. వాట్ ఈస్ బిజినెస్ డెట్, వాట్ ఈస్ నాన్ బిజినెస్? ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు నాన్న, చెప్పుల షాప్ పెట్టారు, షూస్ అవన్నీ అమ్ముతారు. నేను వచ్చి షూస్ కొనుక్కుని వెళ్ళాను, మళ్ళీ ఇస్తాను సార్ అన్నాను. బిజినెస్ సంబంధించిన డెటా, నాన్ బిజినెస్సా? బిజినెస్. ఆర్ మీరు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు, దేనికి లోన్ తీసుకున్నారు సార్ అంటే షూస్ తీసుకురావడానికి, బిజినెస్ అమ్మా. మీ ఇంట్లో గోల్డ్ కొనుక్కోవడానికి మీరు లోన్ తీసుకున్నారు వెళ్ళి, ఇది బిజినెస్ డేటా, నాన్ బిజినెస్ డేటా? నాన్ బిజినెస్. మీ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన అప్పునే బిజినెస్ డేట్ అంటాం. మీ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించింది కాదు, మీ పర్సనల్ లోన్ కూడా డిఫరెంట్ ఉంటుంది చూడండి. పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్. సో అందుకనే క్లియర్గా చెప్తున్నాడు బిజినెస్ డెట్, నాన్ బిజినెస్ డెట్. సో the business bad debt is any debt one created or acquired in connection with the taxpayer's trade or business. బిజినెస్ సంబంధించి ఉంటాయి. మరి నాన్ బిజినెస్ డెట్ అంటే ఏంటమ్మా? సార్ నాన్ బిజినెస్ డెట్, బ్యాడ్ డెట్ ఈజ్ ఎనీ డెట్ అదర్ దాన్ వన్ క్రియేటెడ్ ఆర్ అక్వైర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద టాక్స్ పేయర్స్ నాట్ ఇన్ కనెక్షన్ అమ్మా. నాట్ ఇన్ కనెక్షన్, నాట్ ఇన్ కనెక్షన్, నాట్ ఇన్ కనెక్షన్, నాట్ అదర్ దాన్ ఉంది కదా, అదర్ దాన్. ఇక్కడ అదర్ దాన్ మిస్ అయింది అంతే. సార్ అది కాకుండా, అదర్ దాన్ అంటే మీనింగ్ ఏంటంటే అది
అది కాక ఇక్కడ ఏవైతే బిజినెస్ కనెక్షన్ ఉందో అది మాత్రం బిజినెస్ డేట్. అదర్ దాన్ కనెక్టెడ్ విత్ ద బిజినెస్ ఏదైతే ఉంటుందో అది నాన్ బిజినెస్. ఇఫ్ ద క్యాన్సిల్ డేట్ ఈస్ ద బిజినెస్ డేట్, దెన్ రిపోర్ట్ ద అమౌంట్ ఆన్ ది అప్రోప్రియేట్ ఫామ్. ఏంటి ఆ ఫామ్? షెడ్యూల్ సి, షెడ్యూల్ ఇన్కమ్ కింద చూపించాలి. ఇఫ్ ద డేట్ ఈస్ అ నాన్ బిజినెస్ డేట్, దెన్ రిపోర్ట్ ద క్యాన్సిల్డ్ అమౌంట్ ఇన్ ద అదర్ ఇన్కమ్ ఇన్ ఫామ్ 1040 లైన్ 20. డిఫరెన్స్ ఉంది. మనం ఇప్పుడు బిజినెసెస్ గురించి మాట్లాడుతున్నామా, ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నామా? ఇండివిజువల్ అంటే ఏది చూడాలి మనం? నాన్ బిజినెస్ 1040. మరి బిజినెసెస్ గురించి ఎప్పుడు చెప్తాను నేను? పార్ట్ 2లో జస్ట్ కంపారిజన్ కోసం రాశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు క్యాన్సిల్ డేట్ అని ఇన్కమ్ అని చేసాం కదా చాలా సమ్స్, అది రిటర్న్లో చూపించాలి కదా ట్యాక్స్ కట్టడానికి. ఎక్కడ చూపిస్తావు? ఫామ్ 1040 ఇది అవర్ రిటర్న్. అందులో ఏ లైన్ ఐటమ్ కింద చూపిస్తావు? 21. అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకో. మరి ఇటు సైడ్ సార్ షెడ్యూల్ ఎఫ్, షెడ్యూల్ సి ఇప్పుడు కాదు, ఎప్పుడు? పార్ట్ 2లో చెప్తాను. ప్రస్తుతానికి పార్ట్ 1 ఇండివిజువల్స్ నాన్ బిజినెస్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫామ్ నెంబర్ 1040. ఇండివిజువల్స్ వేసే ఫామ్ రిటర్న్ ఫామ్ నెంబర్ ఏంటమ్మా? 104. అందులో ఇది ఎన్నో లైన్ ఐటమ్ కింద 21. అంతే. లెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిడక్షన్ ఇస్తారా ఎవరా? ఎస్, డిడక్షన్ ఇస్తాను. బ్యాడ్ డేట్ కదమ్మా, బ్యాడ్ డేట్ కింద డిడక్షన్ ఇస్తాను. లెండర్ అంటే ఎవరమ్మా? లోన్ ఇచ్చిన అతను. డిడక్షన్ ఇస్తాను అతనికి, అది తర్వాత చూద్దాం. ఇఫ్ టాక్స్ పేయర్ రిసీవ్స్ ద అడ్వాన్స్, టాక్స్ పేయర్ రిసీవ్స్ ద అడ్వాన్స్ కమిషన్. జాగ్రత్తగా చెప్పాలి, ఇది ఆల్రెడీ క్వశ్చన్ కూడా చేసాం మనం. క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్లో అడ్వాన్స్ అంటే ఏంటమ్మా? నెక్స్ట్ ఇయర్ది ఈ ఇయర్ రిసీవ్ చేసుకోవటం, ఇన్కమ్ కింద తీసుకోవాలా వద్దా? ఎస్, క్యాష్ బేసిస్లో ఏ ఇయర్ది అనేది ఇర్రెలవెంట్, అడ్వాన్స్ అయినా సరే ఇన్కమ్ కింద. ఆర్ అదర్ అమౌంట్స్ ఆర్ సర్వీసెస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ట్యాక్స్ పేయర్ ఇన్ అ క్యాష్ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్, దెన్ అడ్వాన్స్ పేమెంట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్కమ్. అదే ఎక్రూవల్ అయితే నో, తీసుకోను. మరి ఎలా తీసుకుంటావు సార్? బ్యాలెన్స్ షీట్లో అడ్వాన్స్ రిసీవ్డ్ కింద చూపిస్తాను. అడ్వాన్స్ రిసీవ్డ్ కింద చూపించి నెక్స్ట్ ఇయరే నేను పిఎన్ఎల్ అకౌంట్లో కానీ ఇన్కమ్ కింద చూపిస్తాను. ఇయర్ అయితే చూపించి ఈ ఇయర్ చూపిస్తాను ఎక్రూవల్ అయితే. క్యాష్ బేసిస్ అయితే రిసీవ్ చేసుకున్నాం అని చూపిస్తాను, అది ఏ ఇయర్ అయినా సరే. ఇప్పుడు మనం క్యాష్ బేసిస్ అని మాట్లాడుతున్నాం కాబట్టి ఇండివిజువల్స్ మోస్ట్లీ ఏ బేసిస్ ఫాలో అవుతారమ్మా? క్యాష్ బేసిస్. చూపించాలా వద్దా? మరి చూపించాలి. ఆల్రెడీ క్వశ్చన్ కూడా ఒకటి చేసాం కమిషన్ సంబంధించిన. ఇక్కడ ఎగ్జాంపుల్ వస్తే బాగుండేది. ఇవన్నీ మనం చేసాం, గుర్తుందా? ఇప్పుడు కూడా డిస్కస్ చేసాం. అన్నీ డిస్కస్ చేసినవి ఇవన్నీ. కేర్ఫుల్గా వినండమ్మా. టాపిక్ అయిపోయింది, ఇప్పుడు అకౌంటింగ్ పీరియడ్ అయిపోయింది, అకౌంటింగ్ మెథడ్ అయిపోయింది, ఇన్కమ్ అయిపోయింది. టాపిక్ ఇయర్స్. ఇండియాలో అయితే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి ఇండియా గురించి చెప్తా, తర్వాత యుఎస్ దగ్గరికి వెళ్తాను. ఇండియాలో మీరు ఇయర్స్ ఏమేమి ఉంటారు? క్యాలెండర్ ఇయర్. ఏంటి క్యాలెండర్ ఇయర్ అయితే? ఇండియాలో అయినా ఎవరైనా సరే క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటమ్మా? 1 జనవరి టు అకౌంటింగ్ ఇయర్. కాకపోతే ఈ పేరుతో కాదు మనం బాగా పిలిచేది, ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ మన కామర్స్ వాళ్ళకి బాగా తెలిసిన ఇయర్. అప్పుడప్పుడు న్యూ ఇయర్ అంటే సడన్గా నోట్లోంచి వచ్చేస్తుంది. అదే ఏంటో చెప్పండమ్మా? 1 ఏప్రిల్ టు 31 మార్చ్. నాకు కూడా అదే ఎప్పుడు వస్తూ ఉంటుంది, 1 ఏప్రిల్ అనేస్తూ ఉంటా వెంటనే. మనకు అదే అకౌంటింగ్ ఇయర్, మనకి ఫైనాన్స్ ఇండియాలో. ఏంటమ్మా ఇది? అకౌంట్స్. ఫైనాన్షియల్ ఇయర్ని ఎఫ్ఐ అని చూపిస్తారు, ఎఫ్ఐ. ఇండియాలో అమ్మ ఎక్కడ దేని గురించి చెప్తున్నా నేను? ఇండియాలో ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాలెండర్ ఇయర్, ఫినాన్షియల్ ఇయర్ ఉండదు. మరి ఏముంటాయి సార్? ప్రీవియస్ ఇయర్ ఎలా చూపిస్తారు సార్ అంటే పీవై. అసెస్మెంట్ ఇయర్ ఎలా చూపిస్తారు సార్ షార్ట్ కట్లు అంటే ఏవై. సార్ వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్, వాట్ ఈస్ అసెస్మెంట్? సింపుల్ నాన్న. మనం
ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ అయినా అసెస్మెంట్ ఇయర్ అయినా అది ఫైనాన్షియల్ ఇయరే, సింపుల్. ప్రీవియస్ ఇయర్ అయినా అసెస్మెంట్ ఇయర్ అయినా ఏంటమ్మా అది ఫైనాన్షియల్. దెన్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్? ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ 12 months, స్టార్ట్స్ ఫ్రమ్ 1st April ఎండింగ్ ఆన్ 31st. నాకు కొన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ చెప్పండి, కొన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ చెప్పండి, ఒకటి కొన్ని ఏదైనా కొన్ని క్యాలెండర్ ఇయర్స్ చెప్పండి. 2021, 2022, 2023 క్యాలెండర్ ఇయర్స్. కొన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ చెప్పండి. 2020, 21, 2021, 22. What is the current financial year? What is the current financial year? ఇప్పుడు మనం ఉన్న కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 24, 25. What is the current financial year? 24, 25. Still it is not completed, right? Complete అవ్వాలా? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 31st March 2025 రన్నింగ్. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఫైనాన్షియల్ ఇయర్నే ప్రీవియస్ ఇయర్ అంటారు, అసెస్మెంట్ ఇయర్ అంటే. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ద ఇయర్ 24, 25. ఇట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్, రైట్? ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఇయర్ వైజ్ పే చేస్తాం మనం ట్యాక్స్. డే వైజ్ పే చేస్తామో, మంత్లీ పే చేస్తామో, ఇయర్ వైజ్ పే చేస్తామా? ఈ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి? ఈ ఇయర్లో పే చేయాలా, నెక్స్ట్ ఇయర్లో పే చేయాలా? ఈ ఇయర్లో పే చేయాలంటే 24, 25లోనే పే చేయాలా, నెక్స్ట్ ఇయర్ పే చేయాలా? 24, 25లో పే చేయడం కుదరదు. ఎందుకంటే ఆ ఇయర్ ఇన్కమ్ ఎంతో తెలిస్తేనే నాకు ఆ ఇయర్ మీద ట్యాక్స్ తెలుసు. ఆ ఇయర్లో ఇన్కమ్ ఎంత అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఇయర్ క్లోజ్ అయితేనే. ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ఒక రోజు తర్వాత పే చేసామా, 2 నెలల తర్వాత పే చేసామా నాకు సంబంధం లేదు. ఈ ఇయర్లో అయితే పే చేయలేదు, చేయలేము కూడా. వై ఎందుకు ఈ ఇయర్లో పే చేయలేము? బికాస్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు వీ డోంట్ నో ద ఇన్కమ్ ఫర్ దట్ ఇయర్ అంటిల్ ఇయర్ గాట్ కంప్లీటెడ్. 25 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది మటు క్లియర్ సార్. ఏ ఇయర్లో ఇన్కమ్ మీద ట్యాక్స్ ఆ ఇయర్లో అయితే ఎస్ఎస్ చేసి పే చేయం. ఎస్ఎస్ అంటే క్యాలిక్యులేటర్. ఆ నెక్స్ట్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేసి పే చేస్తాం. అంటే 24, 25 మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇది అని క్యాలిక్యులేట్ చేసేది, ఎస్ఎస్ చేసేది, పే చేసేది ఏ ఇయర్లో? నువ్వు ఏది మాట్లాడినా ఫైనాన్షియల్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలి. ఏ ఇయర్లో ఈ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఇది అని ఎస్ఎస్ చేసేది ఏ ఇయర్లో, పే చేసేది ఏ ఇయర్లో? అదే నెక్స్ట్ ఇయర్ 25. దిస్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇయర్. మీరు ఎస్ఎస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏమన్నారమ్మా? అసెస్మెంట్ ఇయర్. ఏ ఇయర్కి సంబంధించి అసెస్ చేస్తున్నారు? ప్రీవియస్ ఇయర్. అందుకని ఇన్కమ్ ట్యాక్స్లో ఏ ఇయర్ అయితే మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తారో దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటారు. బట్ ఆ ఇయర్లో ట్యాక్స్ పే చేయరు, నెక్స్ట్ ఇయర్లో చేస్తారు, దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. మీరు ఎక్కడ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఓపెన్ చేసినా ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ కనిపిస్తుంది. ఏది మాట్లాడు, ఫైనాన్షియల్ ఇయర్ అనే మాటే మాట్లాడు. ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్? ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్. ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్. ఏ ఇయర్ అయితే ఇన్కమ్ మీద ట్యాక్స్ కడుతున్నాం అది. వాట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్? ట్యాక్స్ అసెస్ చేస్తున్నాం అండ్ పే చేసేయి. సార్ ఏ ఇయర్ ఆ ఇయర్ ట్యాక్స్ అసెస్ చేసి పే చేయగలమా? నో. అందుకని ఆ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడి. నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి 24, 25లో ట్యాక్స్ వచ్చి ఉంటుందా, వచ్చి ఉండదా? వచ్చి ఉంటుంది అంటే ఆ ఇయర్లో కూడా ట్యాక్స్ అసెస్ చేసి ఉంటారు కదా. ఇది కూడా అసెస్మెంట్ ఇయరే కదా. మరి నువ్వేంటి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ రాసావు? ఓకే, అదే కదా అసెస్మెంట్ ఇయర్. ఓకే, దీనికి ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 23, 20. సరే, ఇప్పుడు 24, 25లో వాళ్ళు ట్యాక్స్ రిసీవ్ చేస్తున్నారు కదా. ఏ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రిసీవ్ చేస్తున్నారు అంటే ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ ఏంటి సార్? 23. ప్రజెంట్ అసెస్మెంట్ ఇయర్ ఏంటి సార్? ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది ప్రీవియస్ ఇయర్ అవ్వదు.
క్లోజ్ అయిన తర్వాత దీన్ని ప్రీవియస్ ఇయర్ అనండి, దాని తర్వాత అసెస్మెంట్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏ వెయిట్లను చెప్తారు? ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏం చెప్తారమ్మా? లేటెస్ట్ 23-24. అసెస్మెంట్ ఇయర్ అంటే 24-25. మా ఇండియా ఇప్పుడు యూఎస్కి వెళ్ళిపోదాం మనం అందరం. చూసారా, మిమ్మల్ని ఫ్రీగా యూఎస్కి తీసుకెళ్తున్నా నేను. ఇండియాలో ఏంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్లో ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్లీ నేను అదే మన వాళ్ళకి సీఎం అయిన వాళ్ళకి ఇది 2 days చెప్తా ఒక కాన్సెప్ట్. ఐటమ్ని లింక్ చేస్తాను, ఫినాన్స్ యాక్ట్ని లింక్ చేస్తాను, ఏ ఫినాన్స్ యాక్ట్ అప్లై అవుతుంది. కానీ మనం అదంతా నేర్చుకోకూడదు. ఇప్పుడు మనం యూఎస్ది నేర్చుకోవాలి కాబట్టి జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోతున్నాం, అంతే కదా. సో అక్కడ మనం టైం స్పెండ్ చేద్దాం. సార్ మరి ఇక్కడ కన్ఫ్యూజనే లేదు. అలా ప్రీవియస్ ఇయర్ అంటే డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే మీకేం వస్తుందమ్మా, దాని ముందు ఉన్న ఇయర్ అని వస్తుంది. కానీ అదే ట్యాక్స్ పే చేయాల్సిన ఇయర్ అని అసెస్మెంట్, ఎలాంటి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవాలి యూఎస్. వెరీ సింపుల్, చాలా సింపుల్గా పెట్టేస్తారు. సార్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్, ప్రిసీడింగ్ ఇయర్, ప్రీవియర్ ఇయర్ అంటే అదే డిక్షనరీ మీనింగే. ఎందుకంటే ఇక్కడ క్యాలెండర్ ఇయర్ కాబట్టి ఏ గొడవ ఉండదు. మరి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేయాలని కరెంట్ ఇయర్ అంటాము. కరెంట్ ఇయర్, కరెంట్ ట్యాక్స్ ఇయర్, దాని ముందు ఇయర్స్ని ప్రీవియస్ ఇయర్. మరి ఆ ఇయర్ ట్యాక్స్ ఆ ఇయర్ పే చేయలేం కాబట్టి ఏ ఇయర్ పే చేస్తామమ్మా? నెక్స్ట్ ఇయర్. ఇక్కడ ఇండియాలో అసెస్మెంట్ ఇయర్ అన్నావు, ఇక్కడేమో నెక్స్ట్ ఇయరే అంటున్నాం. దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఏ మీనింగ్స్ తీసేస్తున్నారు వీళ్ళు? డిక్షనరీ మీనింగ్స్. గొడవే లేదు అసలు. ఇండియాలో లాగా ప్రీవియస్ ఇయర్ అంటే డిక్షనరీ మీనింగ్ ఒకటి, కాన్సెప్చువల్గా ఒకటి. అసెస్మెంట్ ఇయర్ అంటే అబ్బా ఇదేంటో కొత్తగా ఉంది. నెక్స్ట్ ఇయరే అసెస్మెంట్ ఇయర్. నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తావు కాబట్టి ఆ పేరు పెట్టావు. ఇక్కడ అసలు ఆ పేరు ఏం వద్దమ్మా, నెక్స్ట్ ఇయరే ఫర్ ఫాలోయింగ్ ఇయర్. డిక్షనరీ మీనింగ్సే పెట్టేశారు. కన్ఫ్యూజన్ లేదు. ఇండియాలో అయితే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్పేటప్పుడు ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ కాన్సెప్ట్ నేను 2-3 days చెప్తా. ఇక్కడ అసలు నాకు 2 minutes అంతే, అవుట్ క్లోజ్. సరే, మీకు క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెంట్ ఇయర్ చెప్పుకుని తర్వాత మిగతా చెప్తున్నాం. వాట్ ఈస్ ద కరెంట్ ఇయర్ యూఎస్ కరెంట్ ఇయర్ ఏంటి? టూ 2024 ఇంకా క్లోజ్ అవ్వలేదు కదా. 24 క్లోజ్ అయిన ఇయర్ ఏంటమ్మా? 23. 24లో ట్యాక్స్ వస్తుంది అంటే అది ఏ ఇయర్కి సంబంధించింది? 20. బట్ కరెంట్ ఇయర్ ఏంటి? 24. మనం ఫాలో అవ్వాల్సిన ఇయర్ ఏంటి? 24. ఎగ్జామ్ రాయబోయే 25లో కాబట్టి 24. ఎగ్జామ్ రాయబోయే 24లో అయితే 23 ఇస్ ద కరెంట్ ఇయర్. మనం ఎగ్జామ్ రాయబోయేది ఎప్పుడు? 25లో. కాబట్టి కరెంట్ ఇయర్ ఏంటి మనకి? 24. జస్ట్ కంప్లీట్ అయిన ఇయరే కరెంట్ ఇయర్. మీరు ఎగ్జామ్ రాయబోయేది ఎప్పుడు? 25లో. మీ కరెంట్ ఇయర్ ఏంటి? 24. ఇప్పుడు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు డిసెంబర్లో, వాళ్ళ కరెంట్ ఇయర్ ఏంటమ్మా? 23. 24లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ కరెంట్ ఇయర్ ఏంటమ్మా? 23. కంప్లీట్ అయిన ఇయర్నే కరెంట్ ఇయర్ అండి. సో వాట్ ఈస్ కరెంట్ ఇయర్? ఇన్కమ్ ఆన్ చేసిన ఇయర్నే ఇన్కమ్ ఆన్ చేసి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్లో ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. 24 ఇయర్కి సంబంధించి ట్యాక్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? 25. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, నువ్వు ఎందుకు కరెంట్ ఇయర్ అని రాసావు? మనం ఎగ్జామ్ రాయబోయేది 25లో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేస్తున్నాను. కానీ మీరు యాక్చువల్గా ఇప్పుడు కరెంట్ డిస్కస్ చేయాలంటే అక్కడ 23 రావాలి, అక్కడ 24 రావాలి నెక్స్ట్ ఇయర్లో. నిజానికి ఇప్పుడు మన క్లాస్ రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు చెప్పండి సార్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు అంటే మాత్రం కరెంట్ ఇయర్ 23 రాయాలి, ఆ పర్టిక్యులర్ నెక్స్ట్ ఇయర్లో 24 రాయాలి. కానీ మనం ఎగ్జామ్ రాయలేదు ఎప్పుడమ్మా? 25. కాబట్టి మన కరెంట్ ఇయర్ ఏమైపోతుంది? 24. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 25. కరెంట్ ఇయర్ అంటే ఏంటి సార్? ఇన్కమ్ ఆన్ చేసి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది. అదే చెప్తాను. సరే, ఇక్కడ వరకు ఓకేనమ్మా? 24. దీని ముందున్న ఇయర్స్ అన్ని ప్రీవియస్ ఇయర్సే. బిఫోర్ 2024 అంటే ఏమేమి వస్తాయమ్మా? 2023, 2022, 2021, 2020 అన్నీ ఓవరాల్. సింపుల్, చాలా సింపుల్ అంతే. మన ఇండియాలో లాగా పెద్ద కాంప్లికేషన్ ఉండదు. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అని కాంప్లికేషన్ ఏమి ఉండదు. ఈ పదాలు వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీకు కాన్సెప్ట్ చదివేటప్పుడు కరెంట్ ఇయర్ ఆర్ కరెంట్ ట్యాక్స్ ఇయర్ అని, నెక్స్ట్ ఇయర్ ఆర్ ఫాలోయింగ్ ఇయర్ అని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. డ్యూ డేట్ చెప్పేటప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను, April 15th అని. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ 2024 కరెంట్ ఇయర్ ఆర్ వాట్ ఈస్ ద కరెంట్ ఇయర్ డ్యూ డేట్? April 15th. April 15th ఎలా చెప్తారు చెప్పనా?
మీరు చదువుంటారు సార్. 15th ఆఫ్ ఫోర్త్ మంత్ అమ్మా, ఏంటమ్మా, 4th month 15th ఆఫ్ నెక్స్ట్ ఇయర్. 4th month 15th ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? 4th month 15th ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? 4th month 15th ఆఫ్ నెక్స్ట్ 4th month ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? 2024కి నెక్స్ట్ ఇయర్ ఏంటి? 2025. 4th month ఏంటి? ఏప్రిల్. 15th అంటే ఏంటి? ఏప్రిల్ 15 2025. ఎక్కడ April 15 2025 అని చెప్పండి డ్యూ డేట్. డ్యూ డేట్ అనేది ఇయర్గా చెప్తామా? కామన్గా చెప్తాం. కామన్గా చెప్పాలంటే ఏం చెప్తాలి? 15th ఆఫ్ 4th month ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఏ ఇయర్కైనా అప్లై అవుతుంది చూడండి ఇది. 15th ఆఫ్ 4th month ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2023 కూడా అప్లై చేసుకోవచ్చు, 2024 కూడా అప్లై చేసుకోవచ్చు. అదే నువ్వు 15th April 2025 అంటే ప్రతి ఇయర్ డ్యూ డేట్ చెప్పాలి నువ్వు యాక్టివ్. అదే ఈ పదం వాడావనుకో ఎవ్రీ ఇయర్ అదే అప్లై అవుతుంది. ఏంటమ్మా అది? 15th ఆఫ్ 4th month ఆఫ్ నెక్స్ట్ ఇయర్. 2023కి ఏంటి? 15th April 2024. 2024కి ఏంటి? 15th April 2025. ఇప్పుడు అర్థమైంది ఆ పదాలు ఎందుకు అలా ఫ్రేమ్ చేస్తాడో. నెక్స్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్స్ అంటే దాని కరెంట్ ఇయర్కి ముందు ఉన్న ఇయర్స్. నెక్స్ట్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్కి తర్వాత ఉన్న ఇయర్. మన కరెంట్ ఇయర్ ఏంటమ్మా? ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్. క్యాలెండర్ ఇయర్ కరెంట్గా ఫాలో అవుతాం కాబట్టి 2024. మీరు ఎగ్జామ్ రాబోయేది 2025లో కాబట్టి నేను అందుకనే ఎగ్జాంపుల్స్ అన్నింటిలోనూ 2024 తీసుకుంటాను. 2024 ఇయర్ ఎప్పుడు క్లోజ్ అయ్యింది? డిసెంబర్. ఇంకా అయిపోతుంది 1 month. ఈ ఇయర్కి ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి? నెక్స్ట్ ఇయర్. డ్యూ డేట్ ఇంకా చెప్పలేదు, ఊరికే ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. డ్యూ డేట్ అంటే ఏంటి సార్ అంటే ఆ డేట్ లోపు రిటర్న్ వేసేయాలి అని, దాన్ని డ్యూ డేట్. తర్వాత వస్తుంది మనం నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కాదు, ఒక డేట్ చెప్తాను ఆ డేట్లో, దాన్ని డ్యూ డేట్ అంటాం. సో ఇంకో వర్డ్స్ కూడా ఉంటాయి మీకు. ట్యాక్స్ పేయర్, ప్రొఫెషనల్స్. ట్యాక్స్ పేయర్ అంటే ఏంటి ఎవరు సార్ అంటే ఇండియాలో వీళ్ళని ఎస్ఎస్సి అంటాము, యూఎస్లో సింపుల్ ట్యాక్స్ పేయర్ అనే. యూఎస్లో ఎప్పుడు డిక్షనరీ మీనింగ్స్ తీసేసుకుంటాడు, ఇండియాలోనే కొత్త పదాలు ఒకటి క్రియేట్ చేస్తాం. ఎస్ఎస్సి అనే పదం ఇప్పుడు నేను మిమ్మల్ని స్టూడెంట్స్ అని పిలుస్తాను. అలాగే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో ఎవరైతే చేయాలో వాళ్ళని ఎస్ఎస్సి అని పిలుస్తారు. అదే యూఎస్లో ఏం పిలుస్తుందమ్మా? ట్యాక్స్ పేయర్. ఏది మీనింగ్ అదే తీసుకుంది చూడండి, ఎస్ఎస్సి అనే పదం మళ్ళీ దానికి డెఫినేషన్ చదవాలి, ఇక్కడ డిక్షనరీ మీనింగే. సింపుల్గా ఉంటుంది చాలా. హూ ఈజ్ ఫైలింగ్ ఈజ్ రిటర్న్ ఎవరైతే. మరి ప్రొఫెషనల్స్ అంటే ఇక మీరు, పర్సన్ హూ ఈజ్ ఫైలింగ్ ద రిటర్న్, మీరు ప్రొఫెషనల్. ఈఏ చదువుకున్న వాళ్ళు, సిపిఏ చదువుకున్న వాళ్ళని ప్రొఫెషనల్, వాళ్ళు మాత్రమే ఫైల్ చేయగలరు. ఇండియాలో సార్ ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు, ఇండియాలో ఎవరైనా ఫైల్ చేయొచ్చు రిటర్న్. బట్ యూఎస్లో ప్రొఫెషనల్స్ మాత్రమే రిటర్న్ ఫైల్ చేయగలరు. ఎవరు సార్ ఆ ప్రొఫెషనల్స్? ఇదర్ సిపిఏ ఆర్ ఈఏ. సో ట్యాక్స్ పేయర్, ప్రొఫెషనల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ రెసిడెన్షియల్ స్టేటస్. ఈరోజు చెప్పబోట్లేదు, జస్ట్ చూపించబోతున్నాను, ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వాట్ ఈజ్ రెసిడెన్షియల్ స్టేటస్? వాట్ ఈజ్ రెసిడెన్షియల్ స్టేటస్? ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అని ఉంటుందమ్మా. సిటిజన్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆర్ రెసిడెంట్. మీరు ఏ కంట్రీ సిటిజన్ అన్న? మీరు ఏ కంట్రీ సిటిజన్? ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా గురించి మాట్లాడడం తర్వాత యూఎస్ వెళ్దాం. ఏంటమ్మా ఇది? ఇండియా మ్యాప్ అనుకోండి కాసేపు. ఇండియా మ్యాప్. ఇదేంటమ్మా? ఆస్ట్రేలియా. ఒక అతను ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చాడమ్మా షిప్లో. ఇక్కడ కొన్ని రోజుల నుండి బిజినెస్ చేసుకొని బాగా డబ్బులు సంపాదించి వెళ్ళిపోతున్నాడు. స్టాప్ చేశారు అతను. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ టు పే ట్యాక్స్ ఇన్ ఇండియా అని రాశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇతను ట్యాక్స్ కట్టాలా వద్దా? ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ టు పే ట్యాక్స్ ఇన్ ఇండియా అన్నారు. ఇతను ట్యాక్స్ కట్టాలా వద్దా? ప్రతి ఇండియా సిటిజన్ ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి అని రాసుకున్నారు అనుకోండి, ఇతను ట్యాక్స్ కట్టాలా వద్దా?
అతను ఏమంటాడు, సార్ మీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఓపెన్ చేయండి, ఇండియన్ సిటిజన్ ట్యాక్స్ పే చేయాలి ఇండియాలో అన్నారు. ఐఎమ్ నాట్ ఇండియన్ సిటిజన్. ఇన్కమ్ ఉందా? ఉంది. ఇండియాలో ఆన్ చేసావా? ఇండియాలో. అది ఇండియన్ ఇన్కమ్, ఇండియన్ ఇన్కమ్ వెళ్ళిపోయాడు. అందుకనే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎవ్రీ సిటిజన్ అనే పదం ఎక్కడ వాడటం, ఎవ్రీ రెసిడెంట్ అనే పదం వాడతాడు. రెసిడెంట్ అంటే ఏంటి సార్ అంటే, సర్టెన్ పీరియడ్ ఇండియాలో ఉంటే నువ్వు ఇండియన్ రెసిడెంట్. అంటే సిటిజన్షిప్ అనేది బర్త్ని బట్టి వస్తుంది, బట్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది పీరియడ్ ఆఫ్ స్టే. ఏంటమ్మా పీరియడ్ ఆఫ్ స్టే? స్టే అంటే నువ్వు ఉంటున్నావు ఇండియాలో, నువ్వు పుట్టినా పుట్టకపోయినా, నీకు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా, నువ్వు 182 days ఇండియాలో ఉన్నావా? ఎస్ సార్, నువ్వు ఇండియన్ రెసిడెంట్, నువ్వు హ్యావ్ టు పే ట్యాక్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు సిటిజన్షిప్ రాసి ఉంటే అతని దగ్గర ట్యాక్స్ తీసుకోవచ్చా? నేను తీసుకోలేదు. సిటిజన్షిప్ ఉంటే అని యాక్ట్లో నేను ఇండియన్ సిటిజన్ అని రాసి ఉంటే నేను ట్యాక్స్ తీసుకోలేము, ఇండియన్ సిటిజన్ దగ్గరే తీసుకోగలను. అందుకని ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సిటిజన్ అనే పదం వాడు ఏం వాడతాడు? రెసిడెంట్. ఎవ్రీ రెసిడెంట్ అంటాడు, సిటిజన్ అనే పదం ఎక్కడ వాడు. నీకు సిటిజన్షిప్ ఉంది అంటే నీకు ఫండమెంటల్ రైట్స్ వస్తాయి, కానీ రెసిడెన్షియల్కి నో ఫండమెంటల్ రైట్స్. నువ్వు రెసిడెంట్ అయిన మాత్రాన నీకు ఆధార్ కార్డు ఇవ్వరు, నీకు ఫండమెంటల్ రైట్స్ ఉండవు, ఓటింగ్ పవర్ ఉండదు, నువ్వు ట్యాక్స్ పర్పస్కి రెసిడెంట్ అంతే. సార్ ఇండియానే ఇలా ఉంటే మరి వేరే కంట్రీస్ కూడా అలాగే రాసుకుంటారుగా అంటే, రెసిడెన్షియల్ ఈవెన్ యూఎస్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా సిటిజన్ అనే పదం వాడతాడా, రెసిడెంట్ అనే పదం వాడతాడా? రెసిడెంట్. సిటిజన్ అనే పదం వాడితే యుఎస్ గవర్నమెంట్ ఓన్లీ ఎవరి దగ్గర మాత్రమే ట్యాక్స్ తీసుకోగలడమ్మా? యుఎస్ సిటిజన్స్. ఇక నేను వెళ్ళి చక్కగా పనిచేసుకుని వచ్చేయచ్చు అంతే, ఎందుకంటే ఐఎమ్ నాట్ యుఎస్ సిటిజన్. అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏ కంట్రీ అయినా సరే ఏం వాడుతుందమ్మా పదం? సిటిజన్ అనే పదం వాడుతుందా, రెసిడెంట్ అనే పదం వాడుతుందా? రెసిడెంట్ అంటే బై బర్త్ వస్తుందా, కొంత పీరియడ్ అక్కడ ఉంటే వచ్చేస్తుందా? కొంత పీరియడ్. అది ఎంత పీరియడ్ అనేది కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతుంది. ఇండియాలో అయితే సింపుల్ 182, తర్వాత ఇంకా ఉన్నాయిలే 60 + 365 అని, బట్ మనకు అది అనవసరం, ఇది నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ స్టేటసెస్ యూజ్ చేశాడు సార్ అంటే, రెసిడెంట్, రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. సిటిజన్ అనే పదం ఎక్కడ వాళ్ళే చూడండి. 3 టైప్స్ ఆఫ్ స్టేటసెస్ ఉంటాయి యుఎస్ యాక్ట్లో. యుఎస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎన్ని స్టేటస్ ఉంటాయమ్మా? 3. ఇండియాలో అయితే 2ఏనా అమ్మా? రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, రెసిడెంట్, రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. రెసిడెంట్, రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. సార్ రెసిడెంట్ అంటే ఎవరు సార్ అంటే, యుఎస్ సిటిజన్ అంటే యుఎస్లో పుట్టిన గ్రీన్ కార్డు యుఎస్లో పుట్టిన వాళ్ళకి కూడా ఇస్తారమ్మా. యుఎస్లో పుట్టకపోయినా గ్రీన్ కార్డు ఇస్తారు కొంత పీరియడ్ స్టేజ్. యుఎస్లో పుట్టిన వాళ్ళకి బై బర్త్ యుఎస్ సిటిజన్షిప్ వచ్చింది. మీరు యుఎస్లో పుట్టినా ఆర్ ఫారెన్లో పుట్టారు కానీ మీ వన్ ఆఫ్ ది పేరెంట్ యుఎస్ సిటిజన్ అయినా మీకు యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది, బై బర్త్ వస్తుంది యుఎస్ సిటిజన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యారేజ్ చేసుకుని యుఎస్ వెళ్ళిపోయారు, మీరు యుఎస్ సిటిజన్ కాదు, మీరు అక్కడ ఒక బేబీకి బర్త్ ఇచ్చారు, యుఎస్ సిటిజన్. యుఎస్లో పుట్టినా అన్న, యుఎస్లో పుడితే వాళ్ళు యుఎస్ సిటిజన్ అయిపోతారు. యుఎస్లో పుడితే యుఎస్ సిటిజన్, మీరు కాదు. బోత్ ది పేరెంట్స్ ఆర్ ఫారినర్స్, బట్ బేబీ బోర్న్ ఇన్ యుఎస్. కొన్ని రూల్స్ ఉంటాయి, సర్టెన్ రూల్స్. యుఎస్లో అమ్మా యుఎస్ సిటిజన్ అంటే ఏంటమ్మా? యుఎస్లో పుట్టిన, అయ్యో అన్ని ఆన్సర్లు వచ్చేస్తే వదిలే. యుఎస్లో పుట్టిన ఆర్ మీరు బయట పుట్టారు కానీ మీ పేరెంట్స్ యుఎస్ సిటిజన్స్ అయినా, వన్ ఆఫ్ ది పేరెంట్ ఒకళ్ళు ఉంటే చాలు. మీకు ఏ సిటిజన్షిప్ వస్తుందమ్మా? యుఎస్ సిటిజన్. మనం ఇప్పుడు యుఎస్ సిటిజన్ అవుతామా? యుఎస్ వెళ్ళి కొంతకాలం పే చేస్తే యుఎస్ సిటిజన్ అవ్వదు, కానీ గ్రీన్ కార్డ్ వస్తుంది. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. మీరు అక్కడ సెటిల్ అయిపోయారు, మీకు పిల్లలు పుట్టారు, వాళ్ళు ఏమైపోతారమ్మా? యుఎస్. బట్ మీరు ఫారినర్స్ రావు. అది మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ కాదు మా రిలేటివ్స్, వెంట్ టు యుఎస్, దే మ్యారీడ్ దేర్. ఇండియాలోనే జరిగింది మ్యారేజ్ యాక్చువల్లీ. బోత్ ద పేరెంట్స్ ఆర్ ఇండియన్స్, సెటిల్ ఇన్ యుఎస్. వాళ్ళు యుఎస్లో సెటిల్ అయిపోయారమ్మా, అక్కడ వాళ్ళకి పిల్లోడు పుట్టాడు, ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు, బట్ ఆ పిల్లోడు యుఎస్ సిటిజన్. ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. లేదు లేదు లేదు, ఎవరు
మా ఇండియాలో పుట్టకపోతే ఆధార్ కార్డ్ బర్త్ సర్టిఫికేట్ రావాలి, అబ్బాయికి ఇండియాలో బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరుగా. ఒకప్పుడంటే మా రోజుల్లో బర్త్ సర్టిఫికేట్ డబ్బులు ఇస్తే వచ్చేది, ఇప్పుడు అట్లా కాదమ్మా. బర్త్ సర్టిఫికేట్ అంటే కష్టం. ఆధార్ కార్డు వచ్చిన దగ్గర నుంచి బర్త్ సర్టిఫికేట్ పుడితేనే ఇస్తాం. ఎన్ని డబ్బులు ఇచ్చినా కష్టమే. ఏమో మరి బయట ఏమన్నా బ్లాక్ నడుస్తుందేమో నాకు తెలియదు. అబ్బాయికి బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ రాదు కదా, యూఎస్లో ఉంది కాబట్టి ఇక యూఎస్ సిటిజన్షిప్ ఉంది అతనికి. ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ పంపించేస్తాను. రెసిడెంట్ మా యూఎస్ సిటిజన్ ఈజ్ ఆల్వేస్ రెసిడెంట్. ఈవెన్ యూఎస్ ఇప్పుడు అతను యూఎస్ రెసిడెంట్, అతనికి ఏమైనా ఇన్కమ్ ఉంటే యూఎస్లో ట్యాక్స్ కట్టాలి. అదేంటి ఇండియాలో, ఇండియా ఏం సంబంధం లేదు. స్ట్రిక్ట్ రూల్ అమ్మ, అది కొంచెం హార్డ్గా ఉంది నాకు. బట్ ఈవెన్ దో యూఎస్ సిటిజన్ ఈవెన్ ఫారెన్ కంట్రీలో ఉండి అతను ట్యాక్స్ సంపాదించిన గ్లోబల్ ఇన్కమ్ మీద యూఎస్లో ట్యాక్స్ కట్టాల్సిందే రూల్. నువ్వు యూఎస్లో ఉండమని నేను చెప్తున్నాను, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి బయట ఉంటా అంటున్నావు, ఉండు, ట్యాక్స్ ఇక్కడ కట్టు. మరి ఆ కంట్రీ కూడా ట్యాక్స్ అడుగుతుంది సార్, నేను తర్వాత చూద్దాం, ఫస్ట్ ఇక్కడ ట్యాక్స్ కట్టు. ఆ కంట్రీకి నాకు అగ్రిమెంట్ ఏమైనా ఉంటే అది నీకు రిబేట్ ఇద్దామా లేదా తర్వాత చూద్దాం. నువ్వు యూఎస్ సిటిజన్ అంటే నువ్వు కంపల్సరీ ట్యాక్స్ కట్టాల్సింది. ఇంకా అందుకని నీకు ఏ స్టేటస్ ఇచ్చాను నేను, రెసిడెంట్. నువ్వు ఇక్కడ ఉన్నావా అక్కడ ఉన్నావా నాకు సంబంధం లేదు. నీకు రెసిడెన్షియల్ స్టేటస్ నేను అసలు చెక్ చేయను, అసలు డైరెక్ట్ డిఫాల్ట్ ఇచ్చేస్తాను నీకు. మిగతా వాళ్ళకి నేను రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేస్తాను. మిగతా వాళ్ళని నేను ఏలియన్ అన్నాను. ఏమన్నాను నేను, ఏలియన్. ఏలియన్ అంటే ఎవరు సార్, హూ ఈజ్ ఏలియన్? ఏలియన్ అంటే ఒక నిమిషం, ఏలియన్ అంటే ఎవరు సార్? సార్ యుఎస్ సిటిజన్, ఇంకొకళ్ళు ఎవరు ఉంటారమ్మా యూఎస్లో, యుఎస్ సిటిజన్స్ కాకుండా? నాట్ యుఎస్ సిటిజన్. వాళ్ళని ఏమన్నా, నాన్ యుఎస్ సిటిజన్స్ ఏమన్నాను, ఏలియన్. ఇప్పుడే నేను విన్నారా ఏలియన్ అనే పదం? ఇక్కడ విన్నారు ఎప్పుడు? గ్రహాంతరవాసులు. అయితే యుఎస్లో గ్రహాంతరవాసులు కాదు, వేరే కంట్రీ వాళ్ళని ఏలియన్స్ అన్నారు. మరి అలా అనుకుని ఉండాల్సింది, బట్ అన్నారు ఏదో మొత్తానికి. సర్లే, మనం వాళ్ళు చదువుకుంటున్నాం కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి, సరే ఏదో మంచి పదమే అనుకుందాం, ఏలియన్స్, నాన్ యుఎస్ సిటిజన్. ఇప్పుడు మనం యుఎస్ వెళ్ళాము, మనల్ని ఏమంటారు, ఏలియన్. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ వీఆర్ ఏలియన్. ఏలియన్స్లో 2 టైప్స్ ఉంటారంట, రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్. మరి యుఎస్ సిటిజన్ ఎవరు సార్? ఈజ్ ఆల్వేస్ రెసిడెంట్. మళ్ళీ అతనికి అవసరంలా చెక్ చేయాల్సిన అవసరం. సార్ ఏలియన్స్లో 2 టైప్స్ ఉంటారంట, రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. నువ్వు రెసిడెంట్ ఏలియన్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు చెప్పిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేసినా నువ్వు రెసిడెంట్. చేయలేదు అంటే నాన్ రెసిడెంట్. ఇప్పుడు నాన్ రెసిడెంట్కి నేను స్పెషల్గా ఏం చెప్పను. దోస్ హూ ఆర్ రెసిడెంట్ ఏలియన్స్, ఎవరైతే రెసిడెంట్ ఏలియన్స్ కాదో వాళ్ళంతా ఏమైపోతారమ్మా, నాన్ రెసిడెంట్. అంటే ఇప్పుడు ఎవరి గురించి మనం చెప్పుకోవాలి, రెసిడెంట్ ఏలియన్. రెసిడెంట్ ఏలియన్స్ అంటే నువ్వు ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ ఉండాలి. ఒకటి, ఫస్ట్ వన్, గ్రీన్ కార్డ్ టెస్ట్. లాఫుల్లీ పర్మనెంట్ రెసిడెంట్, పర్మనెంట్గా యూఎస్లో ఉండేటట్లయితే నీకు గ్రీన్ కార్డ్ ఇస్తాను, అప్లై చేసుకోవచ్చు. దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వర్లే. సరే, ఎట్లా కొట్లా నువ్వు గ్రీన్ కార్డు తెచ్చుకున్నావు, నువ్వు ఇండియన్ సిటిజన్ కాదు, ఏలియన్నే, కానీ నీ దగ్గర ఏముంది, గ్రీన్ కార్డ్. పర్మనెంట్గా ఉండే వాళ్ళకే ఇస్తాను. నేను అట్లా వెళ్ళి టూరిజంకి వెళ్ళాను మళ్ళీ వస్తానంటే కుదరదు. అక్కడ పర్మనెంట్గా రిసైడ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు గ్రీన్. సార్ నాకు గ్రీన్ కార్డ్ లేదు సార్. ఓకే, అయితే నీకు సబ్స్టాన్షియల్ ప్రజెంట్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ పాస్ అయితే నువ్వు రెసిడెంట్. సబ్స్టాన్షియల్ ప్రజెంట్ టెస్ట్ అంటే ఫిజికలీ ప్రజెంట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. నేను ఇప్పుడు చెప్పిన పీరియడ్ నువ్వు యునైటెడ్ స్టేట్స్లో ఉంటే నువ్వు ఆ టెస్ట్ పాస్ అయినట్టు. ఏదో గ్రీన్ కార్డు కానీ ఇది కాదు. గ్రీన్ కార్డ్ లేదు అంటే ఇది టెస్ట్ చేసుకో. గ్రీన్ కార్డ్ లేదు అని ఇది కూడా టెస్ట్ చేస్తే ఫెయిల్ అయితే అప్పుడు నాన్ రెసిడెంట్, ఇది పాస్ అయితే రెసిడెంట్. గ్రీన్ కార్డ్ లేకపోయినా రెసిడెంట్. ఏంటి సార్ ఈ టెస్ట్, కొంచెం జూమ్ చేద్దాం. 31 days డ్యూరింగ్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ అంటే ఏ ఇయర్కి అయితే నువ్వు ట్యాక్స్ పే చేస్తున్నావో, ఇన్కమ్ ఆన్ చేసిన ఇయర్ ఏదైతే ఉందో. మన కరెంట్ ఇయర్ ఏంటమ్మా, అందరు చెప్పాలి. మన కరెంట్ ఇయర్ ఏంటి, 2024. ఇండియా యుఎస్ఏ. మన కరెంట్ ఇయర్ ఏంటి, యుఎస్లో కరెంట్ ఇయర్, ఇండియాలో కరెంట్ ఇయర్ ఉండదు, ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్. కరెంట్ ఇయర్ అంటేనే యుఎస్. మన కరెంట్ ఇయర్ ఏంటమ్మా, 2024. 2024లో 31 days ఉండాలి. ఎండ్ ఉంటే సరిపోదు, ఇంకా 2024లో మినిమం ఎన్ని డేస్ ఉండాలమ్మా? నేను 32 days ఉంటా, ఓకే, ప్రాబ్లం లేదు. నేను 30 days ఉన్నా, దర్ ఈజ్ అ ప్రాబ్లం. ఇంకా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ చదవద్దు. 31 days ఉంటే నెక్స్ట్ చదువు. 31 days ఆర్ మోర్, 31 కానీ అంతకంటే ఎక్కువ కానీ 30 days ఇంకా నెక్స్ట్ చదవద్దు, అయిపోయింది, ఫెయిల్ ఇంకా టెస్ట్. ఎండ్ అంటే ఏంటమ్మా, ఇది తర్వాత చెప్పేది కూడా.
3 ఇయర్స్లో ఎన్ని ఇయర్స్లో అమ్మా 3 ఇయర్స్లో 183 డేస్ ఆర్ మోర్ ఉండాలి. 183 డేస్ ఆర్ మోర్. 3 ఇయర్స్ అంటే ఏ 3 ఇయర్స్ తీసుకోవాలి సార్? జాగ్రత్తగా వినాలమ్మా. కరెంట్ ఇయర్ అంటే ఏంటి? కరెంట్ ఇయర్ అంటే చెప్పాలి అందరు. కరెంట్ ఇయర్ ఏంటంటే ఏంటమ్మా? 3 ఇయర్స్ 24, దాని ముందు ఇయర్ 23, దాని ముందు ఇయర్ 22. జాగ్రత్త చూడండి. 3 ఇయర్స్ 1 అమ్మా ఆల్రెడీ కరెంట్ ఇయర్లో 31 చూశాను కదా సార్, అది పక్కన పెట్టేసాయి. మళ్ళీ 183 కూడా 3 తీసుకో. అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ అండ్ ప్రిసీడింగ్ 2 అనే చెప్తాడు చూడమ్మా. డ్యూరింగ్ 3 ఇయర్స్ పీరియడ్ దట్ ఇన్క్లూడ్స్ కరెంట్ ఇయర్ అండ్ 2 ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్స్. 3 అంటే ఏ 3 ఇయర్స్ తీసుకోవాలి? కరెంట్ ఇయర్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 2 ఇయర్స్. అంటే మన ఎగ్జామ్కి ఏ ఇయర్స్ వస్తాయి అమ్మా? 2024, 2023, 2022. ఎగ్జామ్లో ఇస్తాడు ఆ ఇయర్స్లో ఎన్ని రోజులు ఉన్నాడు అని. ఆ 3 ఇయర్స్లో ఎన్ని డేస్ ఉండాలంట? 183. ఫస్ట్ కండిషన్ ఏంటి? సబ్స్టాన్షియల్ ప్రజెంట్ టెస్ట్లో ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? 31 డేస్ ఆర్ మోర్ ఇన్ కరెంట్ ఇయర్. సెకండ్ కండిషన్ ఏంటి? రెండు సాటిస్ఫై చేయాలి. 3 ఇయర్స్. ఏ 3 ఇయర్స్ అమ్మా? కరెంట్ ఇయర్, ప్రిసీడింగ్ 2 ఇయర్స్. కానీ ఇలా కౌంట్ చేయాలి. కరెంట్ ఇయర్లో అన్ని డేస్ కౌంట్ చేయాలంట. ఈ 183 కౌంట్ చేసేటప్పుడు కరెంట్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కౌంట్ చేయాలి. 31 కంటే ఎక్కువ ఉంటేనే కదా ఇక్కడ దాకా వచ్చేది. 31 కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉన్నాడమ్మా, 40 తీసుకోవాలి. కానీ ఆ ముందు ఇయర్ ఏదైతే ఉందో 3 ఇయర్స్లో ఆ ముందు ఇయర్ ఉందో అంటే 2023 1/3 తీసుకోవాలి. 2023లో ఎన్ని రోజులు అయితే ఉంటాడో దాన్ని ఇంటూ 1/3 వేయాలి. అవే తీసుకోవాలి. 1/3 ఆఫ్ ది డేస్ యు ఆర్ ప్రజెంట్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ బిఫోర్ ది కరెంట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బిఫోర్ ది కరెంట్ ఇయర్ అంటే మన ముందు అంటే ఏంటమ్మా? 2023. 2023లో ఎన్ని రోజులు ఉంటాడో అది మొత్తం తీసుకోకూడదంట. ఎంత తీసుకోవాలమ్మా? 1/3. 183 డేస్ కౌంట్ చేసేటప్పుడు మన కరెంట్ ఇయర్లో అన్ని డేస్ తీసుకోండి, దాని ముందు ఇయర్లో డేస్ తీసుకోండి, కానీ 1/3 చేసి తీసుకోండి. దాని ముందు కూడా కౌంట్ చేయాలి కదా సార్. అది కూడా సార్ 1/6 ఆఫ్ ది డేస్ యూ ప్రజెంట్ అండ్ ద సెకండ్ ఇయర్ బిఫోర్ ది కరెంట్ ఇయర్ అంటే 2022 అన్ని డేస్ తీసుకొని దాన్ని 1/6. ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తే మీకు ఎంతకంటే ఎక్కువ రావాలమ్మా? 183 ఆర్ మోర్. అప్పుడు మీరు సబ్స్టాన్షియలీ ప్రజెంట్ టెస్ట్ సాటిస్ఫై చేసినట్టు. అప్పుడు మీరు రెసిడెంట్. లేదు అంటే నాన్ రెసిడెంట్ ఏలియన్. ఇది రేపే చెప్తా, ఇవాళ చెప్పను, ఇంట్రడ్యూస్ చేసి. రేపు మళ్ళీ ఇంకొకసారి చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను, రేపు ఇంకొకసారి డీటెయిల్గా విత్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకు క్లియర్ కట్గా. అంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకు. ఓకే, యుఎస్ సిటిజన్, ఏలియన్స్ 2, రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. రెసిడెంట్ ఏలియన్ అంటే 2 కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి. ఏదో గ్రీన్ కార్డ్ టెస్ట్ ఆర్ సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ అవ్వాలి అంటే ఈ 2 ఎండ్ అక్కడ ఆర్ అమ్మా, జాగ్రత్త చూడాలి. ఎక్కడ సార్? ఇక్కడ ఆర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇక్కడ ఏంటమ్మా? ఎండ్. అంటే 2 సబ్స్టాన్షియల్ ప్రజెంట్ టెస్ట్ అంటే ఈ 2 ఉండాలి. కరెంట్ ఇయర్లో 31 ఆర్ మోర్ ఉండాలి. 3 ఇయర్స్లో కరెంట్ ఇయర్ అండ్ బిఫోర్ 2 ఇయర్స్లో 183 ఉండాలి. బట్ ఆ 183 కౌంట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి అది సాటిస్ఫై చేయాలి. కరెంట్ ఇయర్లో అన్ని డేస్ తీసుకో, దాని ముందు ఇయర్లో 1/3 తీసుకో, దాని ముందు ఇయర్లో 1/6 తీసుకో. 1/6 ఆఫ్ టోటల్ డేస్. రేపు వీటి మీద ఇంకా మీకు ఇమాజిన్ చేయొచ్చు వీటి మీద ఎంసీక్యూస్. ఓకేనా? బాగా ఫ్రేమ్ చేసుకోవచ్చు ఎంసీక్యూ. కాకపోతే ఇది రావాలి మీకు, అయితే నేను ఎంసీక్యూస్ దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా ఇది చెప్పుకుందాం, ఎంసీక్యూస్ చేద్దాం. మన టాపిక్ ఏంటమ్మా? రెసిడెన్షియల్ స్టేటస్. ఇంపార్టెంటా నాట్ ఇంపార్టెంటా? ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ స్టేటస్ అని తెలియకుండా మనం ట్యాక్స్ గురించి చెప్పుకోలేం కదా. సో ఒక్కొక్క స్టేటస్కి ఒక్కొక్కలాగా ట్యాక్స్ అప్లై అవుతుంది. రెసిడెంట్ అంటే ఏంటి సార్? ఎక్కడున్నా సరే యూఎస్ఏలో ట్యాక్స్ కట్టాల్సిందే. రెసిడెంట్ ఏలియన్ వాళ్ళ ట్యాక్స్ ఒకలాగా అప్లై అవుతుంది. నాన్ రెసిడెంట్కి నేను యూఎస్ సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ తీసుకుంటాను. ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ స్టేటస్ చెప్పిన తర్వాత ట్యాక్సబిలిటీ చెప్తాను, దాని తర్వాత డ్యూ డేట్స్ చెప్తాను. అయిపోయింది ఒక టాపిక్. దాని తర్వాత ట్యాక్స్ రేట్స్. ఇది ఒక చాప్టర్ అమ్మ మొత్తం కలిపి. ఒక టాపిక్ అయినట్టు మీకు హాక్ పరంగా చూసుకుంటే ఇది ఒక టాపిక్ అయినట్టు. ట్యాక్స్ రేట్స్ వరకు కంప్లీట్ చేస్తుంటే ఒక టాపిక్. ఆ చాప్టర్ వెయిటేజ్ ఎంత సార్ అంటే 15 మార్క్స్ ఇన్ ఎగ్జామ్లో. ట్యాక్స్ రేట్స్ వరకు ఒక టాపిక్. అంటే అక్కడ వరకు మీరు బాగా నేర్చుకున్నారంటే ఒక మంచి గ్రిప్ వచ్చినట్టే మీకు. మిగతా చాప్టర్స్ ఏంటంటే ఈ బేస్ మీద చక్కగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో దీని గురించి చూద్దామమ్మా.
క్లాస్లో దీని గురించి చూసిన తర్వాత నేను నోట్స్ పంపిస్తాను. దీని మీద ఎంసీక్యూస్ కూడా నెక్స్ట్ క్లాస్లో ఉంటాయి. ఓకేనా? రైట్. మరి ఈరోజు వర్క్ ఉండాలి కాబట్టి ఇది ఊరికే పెడతాను, మీకు స్క్రీన్ షాట్ ఇప్పుడే పెడతాను, మళ్ళీ మర్చిపోతాను నేను. ఇది ఒక్కటే పెడతాను స్క్రీన్ షాట్. ఇప్పుడు వచ్చిందేమో. ఓకే, అదొకటి ఊరికే చూసుకుని రండి, ఇంకా కొంచెం ఈజీ ఉంటుంది మీకు.